ఓం శాంతి 8/2/2026 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 31/12/2008. ఈ క్రొత్త సంవత్సరంలో పరివర్తన శక్తి యొక్క వరదానము ద్వారా నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసుకొని సంకల్పము శ్వాస సమయాన్ని సఫలం చేసుకోండి. సఫలతామూర్తిగా అవ్వండి. ఈరోజు క్రొత్త జీవితాన్ని ఇచ్చే తండ్రి నలువైపులా ఉన్న క్రొత్త జీవితాన్ని ధారణ చేసే తన పిల్లలను చూసి హర్షిస్తూ ఉన్నారు. ఈ క్రొత్త జీవితం ఉన్నదే క్రొత్త యుగాన్ని తయారు చేసేందుకు. మనుష్యులు క్రొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. క్రొత్త జీవితం కలిగిన పిల్లలైన మీరందరూ ఆత్మలందరికీ శుభాకాంక్షలు కూడా తెలుపుతారు. అంతేకాక దానితో పాటు ఇక క్రొత్త యుగం రానే వచ్చేసింది అనే శుభవార్తను కూడా తెలిపిస్తారు. పిల్లలైన మీ అందరికీ తండ్రి వారసత్వ రూపంలో స్వర్ణిమ ప్రపంచం యొక్క బహుమతిని ఇచ్చేశారు. ఆ స్వర్ణిమ ప్రపంచంలో అనేక స్వర్ణిమ బహుమతులు ఉండనే ఉంటాయి. ఈ స్వర్ణిమ ప్రపంచం యొక్క బహుమతి మా జన్మసిద్ధ అధికారము అనే నశ మీ అందరికీ ఉంది కదా. నేటి ప్రపంచంలో ఎవరికైనా ఎంత గొప్ప బహుమతి ఇచ్చినా ఏమిస్తారు? కిరీటము లేక సింహాసనం ఇస్తారు. కానీ మీ స్వర్ణిమ ప్రపంచపు బహుమతి ముందు అవి ఏ పాటివి? దానికంటే గొప్ప వస్తువు ఏదైనా ఉందా? మా తండ్రి మాకు అన్నిటికంటే ఉన్నతాతి ఉన్నతమైన నవయుగపు బహుమతిని ఇచ్చేశారు అనే సంతోషం మీ మనస్సులో ఉంది. ఇది నిశ్చయం మరియు నిశ్చితం, ఫిక్స్ అయి ఉంది. ఈ నిర్ణయాన్ని ఎవ్వరూ తొలగించలేరు. ఈ స్థిరమైన నిశ్చయం సదా స్మృతిలో ఉంటుంది కదా. సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు తక్కువైపోతుందా? జన్మసిద్ధ అధికారము కనుక జన్మసిద్ధ అధికారము అనేది ఎప్పుడు తొలగిపోదు. ఈరోజు మీరందరూ వేరు వేరు స్థానాల నుండి క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. మరి ఈ క్రొత్త సంవత్సరం ఏ లక్ష్యం పెట్టుకున్నారు? ఈ క్రొత్త సంవత్సరంలో విశేషంగా ఏం చేయాలి? ఈ క్రొత్త సంవత్సరం యొక్క విశేషత ఏమిటి అంటే తండ్రి సమానం, సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాల్సిందే. ఎలాంటి పురుషార్థం చేయాల్సి వచ్చినా సరే తండ్రి సమానంగా అవ్వాల్సిందే అన్నది నిశ్చితం. చెప్పండి, అందరి మనసులో ఇదే పక్కా సంకల్పం ఉంది కదా. ఉందా? తల ఊపండి. పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా అవ్వాలి అని తండ్రి కూడా కోరుకుంటూ ఉన్నారు. తండ్రి అయితే తండ్రే, కానీ పిల్లలు తండ్రి కంటే ఉన్నతమైన వారు కనుక తండ్రి సమానంగా అవ్వాలి అనే లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు తండ్రిని ఫాలో చేయాల్సి వస్తుంది. ఆలోచించండి, బ్రహ్మబాబా సంపూర్ణంగా ఎలా అయ్యారు? వారిలో ఏ విశేషత ఉండినది? సంపూర్ణతకు విశేషమైన ఆధారం ఏముండినది? బ్రహ్మబాబా తన ప్రతి సమయాన్ని, ప్రతి సెకండును సఫలం చేసుకున్నారు. శ్వాస శ్వాస, సెకండు సెకండు సఫలం చేశారంటే సద్వినియోగం చేసుకున్నారు. కనుక తండ్రి సమానంగా అయ్యేందుకు ఈ సంవత్సరం ఏ లక్ష్యం పెట్టుకుంటారు? సఫలం చేసుకోవాలి మరియు సఫలతామూర్తిగా, విజయీమూర్తిగా అవ్వాల్సిందే. సఫలత మన కంఠహారం. సఫలత మన తండ్రి యొక్క వారసత్వం. కనుక ఈ లక్ష్యం అనుసారం ప్రతిరోజు స్వయాన్ని చెక్ చేసుకోండి. సఫలతామూర్తిగా అయ్యి సమయము, శ్వాస, ఖజానాలు, శక్తులు, గుణాలను అన్నింటినీ సఫలం చేసుకున్నానా? ఎందుకంటే ఇప్పటి సఫలత ద్వారా భవిష్యత్తు కూడా జమ అవుతుంది. ఇప్పుడు ఏదైతే సఫలం చేసుకున్నారో దాని ఫలితం 21 జన్మలకు జమ అవుతుంది. తెలుసు కదా, ఇంతకు ముందు కూడా వినిపించాం. ఒకవేళ మీరు సమయాన్ని సఫలం చేసుకుంటే భవిష్యత్తులో కూడా మీకు పూర్తి సమయం రాజ్య భాగ్యం ప్రాప్తిస్తుంది. శ్వాసను సఫలం చేసుకుంటే 21 జన్మల ఆరోగ్యంగా ఉంటారు.
ఎప్పుడూ కూడా ఆరోగ్యంలో లోపముండదు. ఇక ఏవైతే ఖజానాలు జమ చేసుకుంటారో వాటిలో అన్నిటికంటే పెద్దది జ్ఞాన ఖజానా. జ్ఞానం అంటే తెలివి. జ్ఞాన ఖజానాను సఫలం చేసుకున్నందున భవిష్యత్తులో మీరు ఎంత తెలివిగల వారిగా అయిపోతారు అంటే మీకు ఏ మంత్రుల నుండి సలహా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు స్వయమే అఖండమైన స్థిరమైన రాజ్యాన్ని నడిపిస్తారు. అంతేకాక మీ రాజ్యంలో ఏ విఘ్నాలు ఉండవు. మీ రాజ్యం నిర్విఘ్నంగా అఖండంగా స్థిరంగా ఉంటుంది. ఇది జ్ఞాన ఖజానాను జమ చేసుకున్నందుకు ఫలితం. ఒక జన్మలో సఫలం చేశారు అంటే అనేక జన్మలు సఫలత ఫలాన్ని తింటారు. అలాగే శక్తుల ఖజానా ప్రాప్తించింది. వాటిని స్వయం పట్ల లేక ఇతరుల పట్ల ఉపయోగించినట్టయితే భవిష్యత్తులో మీ రాజ్యంలో సర్వశక్తులు ఉంటాయి. ఎప్పుడూ శక్తులలో లోపం ఉండదు. ఏ శక్తి యొక్క లోపము ఉండదు. అలాగే మీరు గుణాలను దానం చేస్తే మీ అంతిమ 84వ జన్మ వరకు కూడా ఏవైతే మీ జడ చిత్రాలు తయారవుతాయో విగ్రహాలు వాటికి చివరి వరకు కూడా ఏ మహిమ చేస్తారు? సర్వగుణ సంపన్నులు. ఒక్కొక్క ఖజానాను సఫలం చేసుకున్నందుకు ప్రాప్తిగా అనేక జన్మలకు అధికారిగా అయిపోతారు. మరి ఈ సంవత్సరం ఏం చేయాలి? ఒక్క శ్వాస, ఒక్క సెకండ్ కూడా అసఫలం, దుర్వినియోగం అవ్వరాదు అనే లక్ష్యం పెట్టుకోవాలి. జమ చేసుకోవాలి. జమ చేసుకునే సమయం ఒక చిన్న జన్మ ఇప్పుడు మాత్రమే. మరియు ఫలితం పొందే సమయం 21 జన్మలు. మరి ఈ సంవత్సరంలో తండ్రి సమానంగా అయ్యే లక్ష్యం ఉందా? తండ్రి సమానంగా అవ్వాల్సిందే అనే లక్ష్యం అందరికీ ఉందా? అవ్వాలి అని కాదు, అవ్వాల్సిందే. అవ్వాల్సిందే అనే దానిని అండర్లైన్ చేసుకోండి. మంచిది. పిల్లలు కూడా అవుతారా? చిన్న చిన్న పిల్లలు కూడా అవుతారా? పిల్లల కిరీటం బాగుంది. పిల్లలందరూ కిరీటం ధరించి బాబా ఎదురుగా ఉన్నారు. బాబా అన్నారు, చాలా బాగా అనిపిస్తోంది. ఈ సంవత్సరం లక్ష్యం కూడా పెట్టుకున్నారు. అంతేకాక తండ్రిని ఫాలో చేసేందుకు సఫలం చేసుకొని సఫలత మూర్తిగా అవ్వాలి అనే మంత్రం కూడా తీసుకున్నారు. దీనికోసం బాప్దాదా పిల్లలకి ఎక్కువ శ్రమ చేసే కష్టం కూడా ఇవ్వరు. చాలా సహజమైన విధి పద్ధతి తెలిపిస్తారు. సహజమైన విధి ఏమిటి? ఏ సంకల్పం చేసినా ఈ సంకల్పము బాబాకు ఉండేదా అని చెక్ చేసుకోండి. మాటలు మాట్లాడినప్పుడు కూడా చెక్ చేసుకోండి. తండ్రి సమానంగా అవ్వాలి కదా కనుక సంకల్పము, మాట, కర్మ, సంబంధ సంపర్కంలో మొదట ఆలోచించండి. తండ్రి ఈ విధంగా చేశారా అని చెక్ చేసుకోండి. అలాంటి స్వరూపంగా అవ్వండి. బ్రహ్మబాబాను అనుసరించండి. ఫాలో ఫాదర్ అనే మహిమ ఉంది కదా. చాలామంది పిల్లలు చాలా మంచి మంచి ఆటలు చూపిస్తారు. ఏ ఆట చూపిస్తారో తెలుసా? ఫాలో చెయ్యరు కానీ ఏమంటారో తెలుసా? మేము కోరుకోలేదు కానీ జరిగిపోయింది అని అంటారు. మొదట ఆలోచించండి. కేవలం ఆలోచించడమే కాక స్వరూపంగా అవ్వండి. ఒకవేళ స్వరూపంగా అయిపోతే మేము అనుకోలేదు కానీ జరిగిపోయింది అని అనరు. చేసేటటువంటి ఆలోచించేటటువంటి మీరు శ్రేష్ఠాత్మలు, యజమానులు. అనుకోలేదు కానీ అయిపోయింది అని అంటున్నారు అంటే కర్మేంద్రియాలపై అదుపు లేదు, కంట్రోల్ లేదు అని అర్థం. ఈ సంవత్సరంలో ఈ స్లోగన్ గుర్తుంచుకోండి. తండ్రి సమానంగా చేయాల్సిందే, తయారవ్వాల్సిందే. కష్టమేమీ లేదు కదా. తండ్రి ఎలాగైతే చేశారో అలా చేయాలి. కాపీ చేయడం అయితే సహజమే కదా. ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎలాగైతే బ్రహ్మబాబా ఫరిస్తాగా అయ్యారో, ఫరిస్తా నుండి దేవతగా అవ్వడం నిశ్చితమైపోయిందో, అలా మీరందరూ కూడా ఫరిస్తా నుండి దేవతగా అవ్వాల్సిందే అన్నది నిశ్చితమై ఉంది. చాలామంది పిల్లలు ఏమంటారు అంటే నడుస్తూ నడుస్తూ అపోజిషన్ చాలా జరుగుతుంది కనుక అపోజిషన్ కారణంగా మా పొజిషన్ క్రిందికి వచ్చేస్తుంది.
కానీ తండ్రి సమానంగా అవ్వాలి అంటే స్థాపన యొక్క ఆదిలో బ్రహ్మబాబా ఎంత పొజిషన్‌లోకి పరివర్తన చేసుకున్నారో గుర్తు చేసుకోండి. ప్రతి విషయం క్రొత్తదిగా, ఛాలెంజ్ చేసేదిగా ఉండేది. ఇప్పుడైతే ప్రపంచం చాలా మారిపోయింది కానీ, బ్రహ్మబాబా ఒంటరిగా స్వమానమనే సీటుపై కూర్చొని, తన పొజిషన్ ద్వారా ఆ పొజిషన్‌ను ఎదుర్కొన్నారు. ఎక్కడ పొజిషన్ ఉంటుందో అక్కడ అపోజిషన్ ఏమీ చెయ్యలేదు. మొదట్లో ఏమని అనేవారు? వీరు ధమాల్ హంగామా చేస్తున్నారు అని అనేవారు కానీ, ఇప్పుడేమని అంటున్నారు? కమాల్ అద్భుతం చేస్తున్నారు అని అంటున్నారు. ఇంత తేడా వచ్చేసింది. కారణమేంటి? బ్రహ్మబాబా స్వయం స్వమానము అనే సీటు మరియు దృఢ నిశ్చయము అనే శస్త్రాల ద్వారా ఆ పొజిషన్‌ను సమాప్తం చేశారు. కనుక మీరు ఈ సంవత్సరంలో ఏం చేస్తారు? సమానంగా తయారవ్వాలి కదా! ఒకవేళ అపోజిషన్ ఉన్నా కూడా మీరు స్వమానమనే సీటుపై కూర్చోండి. అప్పుడు అపోజిషన్ పొజిషన్‌లోకి మారిపోతుంది. ధైర్యముందా? బ్రహ్మబాబా సమానంగా అవ్వాల్సిందే అని చేతులైతే ఎత్తారు కానీ ఇంత ధైర్యం ఉందా? మొదట స్వపరివర్తన, తర్వాత సంబంధ సంపర్కంలోని అనేక ఆత్మల పరివర్తన, తర్వాత విశ్వాత్మల పరివర్తన. వీరందరినీ మీ మనస్స, శుభ భావన, శుభ కామనల ద్వారా, దృఢ సంకల్పము ద్వారా పరివర్తన చేయాలి. ఈ సంవత్సరంలో బాప్దాదా విశేషంగా ఒక శక్తిని వరదానంగా కూడా ఇస్తున్నారు. హృదయపూర్వకంగా నా బాబా అని అన్నట్లయితే శక్తి హాజరైపోతుంది. ఊరికే పైకి నా బాబా అని అనడం కాదు. హృదయపూర్వకంగా అన్నారు, నా బాబా అని అధికారం ఉంచుకున్నారు అంటే ఆ శక్తి మీ ఎదురుగానే హాజరైపోతుంది. అది ఏ శక్తి? పరివర్తన శక్తి. పరివర్తన శక్తి ద్వారా విశేషంగా నెగిటివ్‌ను పాజిటివ్‌లోకి మార్చుకోండి. నెగిటివ్ సంకల్పాలు, నెగిటివ్ నడవడికను చూస్తూ కూడా పాజిటివ్‌లోకి మార్చుకోండి. పాజిటివ్‌ను చూడడం, మాట్లాడడం, చేయడం అనేది కేవలం శుభ భావన మరియు శుభ కామన ద్వారా సహజమైపోతుంది. ఎందుకంటే అపోజిషన్ తప్పకుండా వస్తుంది కానీ మీ పరివర్తన శక్తి మీకు సహజంగా సఫలతనిప్పిస్తుంది. కనుక అర్థమైందా? ఈ సంవత్సరం యొక్క విశేష వరదానమైన పరివర్తన శక్తిని దృఢ సంకల్పం ద్వారా కార్యంలో ఉపయోగించండి. పరివర్తన చేసుకోగలరు కదా! మీరు ప్రతిజ్ఞ చేశారు. గుర్తు ఉంది కదా! విశ్వ పరివర్తకులే కదా! మీ టైటిల్, మీ బిరుదే విశ్వ పరివర్తకులైనప్పుడు మరి స్వయాన్ని పరివర్తన చేసుకోవడం ఏమైనా కష్టమా? మనసులో ఏదైనా కష్టమైన విషయం వస్తే వాస్తవానికి కష్టమైన విషయం ఏది ఉండదు కానీ మీరు కష్టంగా చేసుకుంటారు. మాస్టర్ సర్వశక్తివంతుల ముందు కష్టమైనది ఏముంది కానీ మీరు ఒక పొరపాటు చేసి దానిని కష్టంగా చేసుకుంటారు. ఉదాహరణకు ఒకవేళ అకస్మాత్తుగా ఇక్కడ అంధకారం అలుముకుంది అనుకోండి, చీకటి. అప్పుడు ఎవరైనా పొరపాటుగా ఆ అంధకారాన్ని పారద్రోలాలి అని ప్రయత్నిస్తే ఆ చీకటి వెళ్ళిపోతుందా? పారిపోతుందా? దానికి సరియైన విధి ఏమిటి అంటే మీరు ప్రకాశం యొక్క స్విచ్‌ని ఆన్ చేస్తే అంధకారము సెకండ్‌లో పారిపోతుంది. అలాగే మీరు కూడా ఇదే పొరపాటు చేస్తున్నారు. ఏ విషయం అయితే వస్తుందో దాని గురించి ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా ఇలా క్యూలోకి వెళ్ళిపోతారు. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకుంటారు కనుక పెద్ద విషయం కష్టంగా అనిపిస్తుంది. చిన్న విషయంగా చేసుకుంటే సహజం అయిపోతుంది. ఏదైనా శక్తిని కార్యంలో వినియోగించేందుకు తండ్రి చాలా సహజమైన విధిని తెలిపించారు. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. ఈ స్మృతి అనే సీటుపై కూర్చోండి. ఈ సీటుపై కూర్చుంటే అప్సెట్ అవ్వరు. సీటు లేకుంటే అప్సెట్ అవుతారు. సీటు ఉంటే అప్సెట్ అవ్వరు. 63 జన్మల సంస్కారం ఇమర్జ్ అయిపోతుంది.
63 జన్మల సంస్కారం ఏముండేది? అప్పుడప్పుడు సెట్టు, అప్పుడప్పుడు అప్‌సెట్. కనుక సదా స్వమానము అనే సీట్‌పై సెట్ అయి ఉండండి. ఈ సంవత్సరంలో ఇంకా ఏం చేస్తారు? క్రొత్త సంవత్సరంలో అందరికీ బహుమతి ఇస్తారు కదా! మరి మీరు ఏ బహుమతి ఇస్తారు? శుభాకాంక్షలు కూడా చెప్తారు. దానితో పాటు ఏ బహుమతి ఇస్తారు? బహుమతులైతే మీ వద్ద చాలా ఉన్నాయి. ఎన్ని ఇవ్వాలి అనుకుంటే అన్ని ఇవ్వవచ్చు. స్థూలమైన బహుమతి అయితే అల్పకాలానికి నడుస్తుంది కానీ, అవినాశి తండ్రి సమానంగా తయారయ్యే మీరు, అవినాశి బహుమతి ఇవ్వండి. మనస్సు ద్వారా శక్తుల బహుమతి ఇవ్వండి. వాచ ద్వారా జ్ఞానం యొక్క బహుమతి ఇవ్వండి. కర్మణ ద్వారా గుణాల బహుమతి ఇవ్వండి. అందరి వద్ద ఉన్నాయి కదా! ఉంటే తల ఊపండి. ఖజానాలు చాలా ఉన్నాయి. తక్కువగా అయితే లేవు కదా! మీరు ఎవరితో కలిసి కార్యం చేస్తున్నా, కార్యంలోకైతే రావాల్సి వస్తుంది కదా! వారికి ఈ సంవత్సరంలో మంచి బహుమతులు ఇవ్వండి. కానీ అవినాశి బహుమతులు ఇవ్వండి. ఎవ్వరిని ఖాళీగా పంపించకూడదు అని ఇంతకు ముందు కూడా వినిపించాం కదా! మనస్స బహుమతినైనా ఇవ్వండి. వాచా ద్వారా అయినా ఇవ్వండి. కర్మణ ద్వారా అయినా ఇవ్వండి. దీని కొరకు మీరు సదా ఒక అటెన్షన్‌ను ఉంచుకోవాల్సి వస్తుంది. ప్రతి సమయము మనస్సులో శక్తుల స్టాకును ప్రత్యక్షంగా ఉంచుకోవాల్సి వస్తుంది. ఎన్ని శక్తులున్నాయి? లిస్ట్ అయితే ఉంది కదా! వాచ కారణంగా సదా మనస్సులో మనన శక్తిని, జ్ఞానాన్ని మనన చేసే శక్తిని స్మృతిలో ఉంచుకోవాల్సి వస్తుంది. నడవడికలో, ముఖంలో, కర్మలో గుణాల స్వరూపంగా అవ్వాల్సి వస్తుంది. సదా స్వయాన్ని గుణమూర్తిగా, జ్ఞానమూర్తిగా, శక్తి స్వరూపంగా ఇమర్జ్‌గా ఉంచుకోవాల్సి వస్తుంది. అంతేకాని శక్తులైతే ఉన్నాయి కదా! జ్ఞానమైతే ఉంది కదా అని కాదు. కానీ స్వరూపంగా అవ్వాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరిని ఈశ్వరీయ పరివారం అనే దృష్టి, వృత్తితో చూడాల్సి వస్తుంది. ఈ సంవత్సరం సమానంగా అవ్వాల్సిందే అని చేతులెత్తారు. బాప్దాదాకు వతనంలో మీ అందరి చేతులు కనిపిస్తాయి. అక్కడ ఇలాంటి చిన్న టీవీ లేదు కానీ చాలా పెద్ద టీవీ ఉంది. ఒక్క సెకండ్‌లో అన్ని సెంటర్‌ల రిజల్ట్‌ను చూడొచ్చు. మీలో ఏదైతే తండ్రి సమానంగా అవ్వాల్సిందని ఉత్సాహ ఉల్లాసం ఉందో అది చూసి బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. మీరు అదృష్టవంతులు, హర్షిత ముఖం కలిగిన వారు. ఎప్పుడు ఆవేశపూరితమైన ముఖాన్ని తయారు చేసుకోకండి. ఎవరైనా మిమ్మల్ని చూస్తే సదా సంతోషంగా కనిపించాలి. పనిలో ఎంత బిజీగా ఉన్నా, తప్పును సరిచేస్తున్నా, అర్థం చేయించే సమయంలో కూడా ఆవేశపూరిత ముఖం, మాటలు ఉండరాదు. ఈ సంవత్సరంలో ఈ పరివర్తన చేసి చూపించండి. బహుమతి ఇస్తాం. పూర్తి సంవత్సరంలో ఎలాంటి విషయం వచ్చినా సదా చిరునవ్వుతూ ఉంటారు. చాలామంది సోదరి సోదరులు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఒకవేళ ఆవేశంగా చెప్పకపోతే అర్థం చేసుకోరు, మారనే మారరు అని అంటారు. మీరు ముందు నుండే వారు మారనే మారరు అనే భావన ఉంచుకున్నారు. కనుక వారికి మీ వైబ్రేషన్లు ముందుగానే చేరుకున్నాయి. కనుక ఈ సంవత్సరంలో క్రోధము లేక దాని పిల్లా పాపలకు వీడ్కోలు ఇవ్వాలి. వీలవుతుందా? ఆవేశం కూడా ఉండరాదు. తండ్రి ప్రశ్నిస్తూ ఉన్నారు. పని చేయించుకునేందుకు, వారిని సరిచేయటానికి ప్రతి సమయం క్రోధం చేసుకుంటున్నారు. కానీ వారు సరిపోతున్నారా? క్రోధం చేసుకోవడం ద్వారా ఎవరైనా పరివర్తన అయ్యారా? ఆ లిస్టు చెప్పండి. వారింకా విసుక్కుంటారు కానీ బాగుపడరు. మనస్సులో అపోజిషన్ వచ్చేస్తుంది. ఒకవేళ పెద్దవారైతే పైకి ఏమీ మాట్లాడరు కానీ మనస్సులో అపోజిషన్‌లోకి వస్తున్నారు. చిన్నవారు అయితే ఏడవడం ప్రారంభిస్తారు. కనుక ఈ సంవత్సరంలో ఏమేం చెయ్యాలో అవన్నీ వినిపిస్తున్నాం. ఇష్టమేనా? చేస్తారు కదా! ఇప్పుడు చేతులెత్తండి. చేస్తారా? టీవీ వారు ఫోటో తీయండి. చేతులెత్తండి. అలాగే నిలబెట్టండి.
టీవీ వారు ఫోటో తీస్తున్నారు. మంచిది. సమయానుసారం ఈ సమయంలో సమయం యొక్క వేగం తీవ్రంగా ఉంది అని బాప్దాదా చూశారు. మరి సమయాన్ని ఎవరు ఎదుర్కొంటారు? పోటీ పడతారు. మీరే ఎదుర్కొంటారు కదా! బాప్దాదా చూశారు. దుఃఖితుల పిలుపు, భక్తుల పిలుపు తక్కువగా వింటున్నారు. పాపం వారు ధైర్యహీనులుగా ఉన్నారు. వారికి రెక్కలు తగిలిస్తే ఎగరగలరు. ధైర్యం అనే రెక్కలు, ఉమంగుత్సాహాలు అనే రెక్కలను తగిలించండి మంచిది. నలువైపులా ఉన్న పిల్లలిప్పుడు బాప్దాదా ఇచ్చిన హోంవర్క్‌ను ప్రాక్టికల్‌లో చేసి రుజువునిచ్చే సుపుత్రులు తమ ప్రభావాన్ని చూపిస్తారు. కనుక నలువైపులా ఉన్న పిల్లలు చాలా చాలా హృదయపూర్వక ప్రేమను, పదమారెట్ల ప్రియ స్మృతులను స్వీకరించండి. ఇటువంటి యోగ్యమైన పిల్లలకు, శ్రేష్టమైన పిల్లలకు బాప్దాదా యొక్క నమస్తే. ఈ సంవత్సరంలోని ప్రతి రోజును స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన యొక్క రూపంలో జరుపుకుంటూ ఉండండి. ప్రతిరోజు క్రొత్త పరివర్తన తీసుకురావాలి. ప్రతిరోజు క్రొత్త సేవ, ప్రతిరోజు సదా ఉమంగుత్సాహాలతో ఉండాలి. ఒక్క రోజు కూడా చింతలో ఉండరాదు. సదా ఉమంగుత్సాహాలతో రాత్రింబవళ్ళు గడపండి. ఈ క్రొత్త సంవత్సరంలో ప్రతిరోజు స్వయం పట్ల కానీ, విశ్వం పట్ల కానీ, సేవ పట్ల కానీ ఏదో ఒకటి క్రొత్తది చేయాలి అనే దృఢ సంకల్పం చేసి సమయాన్ని సమీపంగా తీసుకొస్తూ తండ్రి సమానం సంపూర్ణంగా అయ్యి ఎగరాలి మరియు ఎగిరించాలి. మంచిది. ఓం శాంతి. వరదానము. ప్రతి ఒక్కరి సలహాకు గౌరవమిచ్చి విశ్వము ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకొనే బాలక్ సో మాలిక్ భవ. ఎవరైనా చిన్నవారు కానీ పెద్దవారు కానీ మీరు ప్రతి ఒక్కరి సలహాకు తప్పకుండా గౌరవం ఇవ్వండి. ఎందుకంటే ఎవరి సలహానైనా తిరస్కరించడం అనగా మిమ్మల్ని మీరు తిరస్కరించుకోవటం. కనుక ఒకవేళ ఎవరి వ్యర్థమునైనా కట్ చేయాలి అంటే కూడా మొదట వారికి గౌరవం ఇవ్వండి, స్వమానం ఇవ్వండి, తర్వాత వారికి శిక్షణనివ్వండి. ఇది కూడా పద్ధతి. ఎప్పుడైతే ఈ విధంగా గౌరవం ఇచ్చే సంస్కారము నిండుతుందో అప్పుడు విశ్వము నుండి మీకు గౌరవం లభిస్తుంది. దీని కొరకు బాలకుల నుండి మాలికులుగా, మాలికుల నుండి బాలకులుగా అవ్వండి. ఎప్పుడు చిన్న పిల్లలుగా ఉండాలి, ఎప్పుడు యజమానులుగా ఉండాలి తెలుసుకొని అలా ప్రవర్తించాలి. మీ బుద్ధి బేహద్దు శుభ కళ్యాణం యొక్క భావనతో సంపన్నంగా ఉండాలి. స్లోగన్. మస్తకంపై సదా బాబా తోడు యొక్క స్మృతి తిలకం దిద్దుకోండి. ఇదే సౌభాగ్యం యొక్క గుర్తు. అవ్యక్త సూచన ఐకమత్యము మరియు నమ్మకం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఐకమత్యాన్ని తీసుకొచ్చేందుకు రెండు విషయాలను ధారణ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఏక్ నామీగా అయ్యి సదా ప్రతి విషయంలో ఒక్కరి పేరునే, ఒక్క బాబా పేరునే తీసుకోండి. రెండు సంకల్పాలను, సమయాన్ని, జ్ఞాన ఖజానాను ఎకానమీ అంటే పొదుపు చేయండి. ఒకటి ఏక్ నామీ ఒక్క బాబా, రెండు ఎకానమీ పొదుపు. ఎప్పుడైతే అందరూ ఈ విధంగా ఏక్ నామీ మరియు ఎకానమీ కలవారిగా అయిపోతారో అప్పుడు ఒక్క తండ్రిలో అన్ని ప్రకారాల భిన్నత ఇమిడిపోతుంది. ఓం శాంతి.